మీకు మా ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. అనకుండా
విశేషరామ అంటే పాపం. అందుకే కార్తీక మాసం కృతికా నక్షత్ర పౌర్ణమితో కలిసింది కాబట్టి కార్తీక మాసం అని మనకు వచ్చిందన్నమాట. అందరూ కూడా మీ కులదేవతని, గ్రామదేవతని, ఇష్టదేవతని నమస్కారం చేసుకోండి. కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, ఇష్టదేవతాభ్యో నమః. అస్మిన్ పీఠికాపుర క్షేత్రస్థిత దశమపీఠ అధిష్టాన దేవత పురుహూతిక దేవ్యై నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. క్షేత్రపాలక కాలభైరవాయ నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. వాళ్ళందరూ అనుగ్రహంతోనే మనం ఉన్నాం అన్నమాట. వాళ్ళని స్మరించాలి. వసవో రుద్రాదిత్యా పరిష్పుషం మోగ్రంజేత్తారమధరాజమగ్రన్నో అర్వాంచంద్ర మమతో హవామహే యోగో యుద్ధనగిరశ్వదిత్యః ఇమన్నో యజ్ఞం విహరేణ స్వాస్య గుర్మో హరివో మేధిన్వాయ. ఓం దేవీం వాచమింద్రదేవాస్తాన్ విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రే సమూర్జందుహానా ధేనుర్వాగస్మానుపదుష్టురైదూ. అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. తత్సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్మే. పడిందా లేదా అని అది అర్థం చేస్తున్నామట. అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. వివాహం అంటే మన వివాహం ఎలా జరుగుతుందో దేవుడి కళ్యాణం జరుగుతుందో మన వివాహం కూడా జరుగుతుంది. మనందరం కూడా అమ్మాయి వరకు అబ్బాయి వరకు అన్నమాట. అందుకని చక్కగా అందరూ సంతోషంగా ఉండి స్వామివారి కళ్యాణాన్ని చూస్తూ ఉండండి. చూడటమే యోగం అన్నమాట. ఓం ఆచమ్య ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాని తెలుగుకున్నాము. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో ప్రదాయస్పదే పుండరీకాక్షం సబాహ్యభ్యంతరశ్రుతి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, శ్రీ గోవిందాయ నమః. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మత్స్యనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః. కళ్ళకత్తుకుని ఎడం చేతి పక్క నుంచి వేసేయండి. ఏతే భూమి ధారకాః అమ్మ తీసుకోండి. ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి ఒకసారి. సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. ఎన్ని సెకండ్ నోషాసేపు గాలిని బంధించేంతసేపు ఆయుష్ మిగిలిపోతుందా. మనలాగానే ఋషులు కూడా మనలాగానే ఇచ్చి వాళ్ళ సాధన శ్వాసకోశం మిగిలిపోవడం వల్ల అన్ని వేల సంవత్సరాలు బతికారనమాట. మన ఆయుష్ మన చేతిలోనే ఉంది అని మనం చెప్తున్నాడు అనమాట. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం పూజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం మమానుకోండమ ఉపాత్తలక్ష్యేద్వారా శ్రీ పరమేశ్వరస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య దివ్యబ్రహ్మణః ద్వీపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే ప్రథఖण्डे मेरोर् दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे गंगा गोदावरीयोर्मध्ये देशे पादगया क्षेत्रे स्वयंभू दत्तात्रेय स्वयंभू कुक्कुटेश्वर प्रभूतिका शक्तिपीठ सन्निधौ अनघालक्ष्मी समेत अनघस्वरूप श्रीपाद श्रीवल्लभ नृसिंह सरस्वती श्री गुरु दत्तात्रेय स्वामी देवता सन्निधौ समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ गणपति सच्चिदानंद स्वामी देवता गुरवः सन्निधौ श्री बालस्वामी गुरवः सन्निधौ समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ चपड़ नदी नद हरद गिरि क्षेत्र सन्निधौ समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमानं व्यावहारिक चंद्रमाने श्री प्रभवादि षट्संवत्सराणां मध्ये श्री क्रोधनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिक मासे कृष्णपक्षे अष्टम्यां वासरः अद्य स्थिरवासरे शुभ नक्षत्रे शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं श्रीमान् श्रीमतः
भारद्वाज गोत्रोद्भवस्य अनघालक्ष्मी समेत अनघस्वरूप श्रीपाद श्रीवल्लभ नृसिंहकरश्री श्री गुरुदत्तात्रेय स्वामी नामधेयस्य लोककल्याणार्थं लोकसंरक्षणार्थं श्री 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 गणपति सच्चिदानंद स्वामी नामधेयस्य भारद्वाज गोत्रोद्भवस्य श्री 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 गणपति सच्चिदानंद स्वामी जी नामधेयस्य श्री दत्त भारद्वाज गोत्रोद्भवस्य दत्त विजया श्री दत्त विजयानंद तीर्थ स्वामी जी नामधेयस्य लोककल्याणार्थं लोकसंरक्षणार्थं काश्यप गोत्रोद्भवस्य जवाहरलाल नामधेय जवाहरनाथ नामधेयस्य जवाहरनाथ नामधेयस्य श्रीललिता नाम धर्मपत्नी समेतस्य सायनाथ नामधेयस्य शिवगोत्रोद्भवस्य मधुमिता नामधेयवत्याः कार्तिक नामधेयस्य नागश्री गोत्रोद्भवस्य प्रमीला नामधेयवत्याः చెప్పండి మమ మీరు మీ గోత్రం పేరు ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసుకోండి. అసలు స్వామికి గోత్రనామ వివర్జిత అని స్వామి స్తోత్రాన్ని గోత్రం పేరు అడ్రస్ ఏం చెప్పక్కర్లేదు, దానికి అన్నీ తెలుస్తారు. అందుకని మనం ఉన్నవాళ్ళకి మనం చెప్పుకోలేక మన సాటిస్ఫాక్షన్ కోసం ఓం ఆత్రేయ గోత్రోద్భవస్య వంశేష గణపాడిన నామధేయస్య విప్పర్ల గోత్రోద్భవస్య వెంకటరమణమూర్తి నామధేయస్య బడిపాల గోత్రోద్భవస్య సుభాష్ నామధేయస్య సాయి శ్రీ విజయా నామధేయవత్యాః కల్పిత సర్వ సత్కార్యాణం దిగ్విజయ సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం మమ సహకుటుంబానాం జాతక గోచార రాశి లగ్న నక్షత్ర వశాచ్చ ఏ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः తేషాం గ్రహాణాం ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం ఓం సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకం बीजापूरगदेक्षकार्मुकलशच्चक्राद्यपाशोत्पलं येष्यग्रस्वविशारत्नकलशत्प्रोद्यङ्कराम्भोरुहः ध्येयो वल्लभया सपत्नकरया शिष्टोज्ज्वलग्भूषया विश्वोत्पत्तिविपत्तिसंस्थितिकरो विघ्नेशैष्टार्थतः ॐ श्रीमहागणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि गंधपुष्प अक्षतैः व्यञ्जन्मिश्रीमेण कलुस्य मुखे विष्णुकण्ठे कृष्णाष्टः मुनिकृष्टो ब्रह्ममध्ये मातृणास्ताक्षो सागरासन्ते सप्तद्वीपावसुन्धरा ऋग्वेदो यजुर्वेदः सामवेदो अथर्वणः अंगैः सर्वे कलशां वशवासुतः अक्षतु तीసుకోండమ్మ ఓం అగ్నిమేళే పురోహితే యజ్ఞస్య దేవపుత్విజం హోతారం రత్నధాతాం ఓం హ్రీం ఋగ్వేదమావాహయామి స్థాపయామి పూజయామి ఓం वायुस्वेवस्विता प्राप्त श्रेष्ठवायुर्मे ओं ह्रीं यजुर्वेदमावाहयामि स्थापयामि पूजयामि यज्ञाय वेदये गुणानो हव्यदाग्रे विहोदा सत्स्रिवर्षि ओं ह्रीं सामवेदमावाहयामि स्थापयामि पूजयामि ओं शन्नो देवीर्भिष्टाय आपो भवन्तु वेदये शय्योरभिस्ता ओं ह्रीं उपांग सांग उपांग सहित वेदान अथर्ववेद पुरुषवेद उपांग सहित वेदान आवाहयामि स्थापयामि पूजयामि निग्रहं రావడం కోసం ఆ స్థాయికి ఎదగాలి. అందుకని అలా చేయవేండమ్మ అలా పట్టుకోండి. ఓం कलशस्य मुखे ओं आकलशे विधाधिपत्रे विष्णेभ्ये रिक्तेषुद्धे आपो वायुं सत्वं विष्टापोदान्यापप्राणापापप्रसवापो नवापो मृतवापः सम्राडापो विराडापस्मराडापस्सन्दाक्ष्यापोज्योतिदुष्यापो यजोगुष्यापः सत्यवापः सर्वा ओं गणाधिपाय ओं धूमकेतवे ओं गणाध्यक्षाय ओं फालचन्द्राय ओं गजाननाय ओं वक्रतुण्डाय नमः ओं शूर्पकर्णाय ओं हेरम्बाय ओं स्कन्दपुरुषाय ओं सर्वसिद्धे प्रदायकाय नमः कुमारगुरवे नमः गकाररूपाय नमः गम्भीराय नमः गणश्रेष्ठाय नमः गणश्रेष्ठाय नमः श्री महागणाधिपतये नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षता पूजां समर्पयामि. लक्ष्मीराष्ट्रस्य यां खेतयामास कुंसुजामसि श्रीमहागणाधिपतये नमः. कर्पूराङ्गमणनीराङ्गलियामि नीराजनाङ्गलं समर्पयामि. बोलो गणेश महाराज की जय.
पार्वती पुत्राय नमः। ओम सुमुखस्ते गजकर्णकः गणाधिपः छत्रम आच्छादयामि ఇలా విసరండి చామరాభ్యాం బీజయామి నృత్యం దర్శయామి గీతం వాయించిన వాద్యం గీతం శ్రావయామి ఆంధోళికానారోపయామి అష్టానారోపయామి గజానారోపయామి గరుడానారోపయామి గోమారోపయామి మూషికానారోపయామి సమస్తరాజోపచార దేవోపచార శక్త్యుపచార భక్త్యుపచార మంత్రోపచార తంత్రోపచార పూజా సమర్పయామి. అందరూ చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. పుణ్యాహం దీర్ఘమాయు శివాపస్సంతు సోమనస్యమస్తు చేతులు కడుక్కోండమ్మ. అపోపస్పృశ్యాక్షించారిష్టించాస్తు. ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తు శివాపస్సంతు. పుణ్యాహం దీర్ఘమాయురస్తు శివాపస్సంతు సోమనస్యమస్తు చేతులు కడుక్కోండి. అపోపస్పృశ్య అక్షించాస్తు. ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తు శివాపస్సంతు సౌమనస్యమస్తు చేతులు అపోపస్పృశ్య అక్షించాస్తు. అర్చిత ప్రాచిత ప్రియమేధాసు అర్చితార్చంద్రపుత్రగాగమన ప్రాచిత గంధద్వారాంగురా గంధమే నమ గంధద్వారాంగురా ఘర్ష నిత్యపుష్టాంగరీషణీ ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే గంధా పాంతు అక్షులు వేడి ఆయనే పదాస్య మండలే గాయమే అక్షతా పాంతు పుష్పాణి పాంతు సౌమంగళ్యంచాస్తు. కలిసమాదాయ ప్రాక్కలిసే దీంతో ఇలా వేస్తూ ప్రాక్కలిసే దీర్ఘమాయురస్య మనస్సమాధీత సమాజమస్మః ప్రసీదంతు భవంతః ప్రసన్నాः స్మః. శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తివం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు శాస్త్ర వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు గృహే ధనధాన్య సమృద్ధిరస్తు ఐశాన్యాం బహిర్దేశే అరిష్టనిర్శనమస్తు. ఫలేర్దివ్యైర్నానాగంధైः సుసంయుతः ఆఘ్రేయస్వదేవానాం ధూపోయం ప్రతిష్ఠితాం రక్షాబంధన అధిష్టానదేవతాభ్యో నమః. యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి. రం వన్యతత్వం దీపాన్ని నమస్కారం చేయండి. దీపం జ్యోతిః పరబ్రహ్మదేవ సర్వతోమః. అక్షరం దీపేణ సాధితే సర్వం పూజాలింగం వన్యతత్వాన్ని దీపార్థే అక్షరాన్ని సమర్పయామి. నీళ్ళ చూపించాలి వదిలిపెట్టండమ్మా. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఖర్జూరాన్ని నివేదయామి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవసిద్ధేన సత్యం సత్యేషు అమృతవసం రక్షాబంధన అధిష్టాన దేవత వాసుక్యై నమః. అవసరార్థం శుష్కగోష్ఠలీ నివేద్యం ప్రాణాయ స్వాహ. ఇలా చెప్పింది కాబట్టి ముఖీ ముద్ర. ఓం ఇది నైవేద్య ముద్ర కూడా. ఓం ప్రాణాయ స్వాహ ఓం పరాయ స్వాహ ఓం జనాయ స్వాహ ఓం ఉదాయ స్వాహ ఓం సమరాయ స్వాహ. మధ్యే మధ్యే పాణిం సమర్పయామి. అమృతాభిధానసి ఉత్తరాపోషం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతులు వేణి సం సర్వతత్వాత్మనే తాంబూలాది సర్వోపచార పూజా శ్రేయాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్యామిషేతయామాసకం సృజామసి. రక్షాబంధనసి యజ్ఞోధిష్టాన దేవతాభ్యో నమః. ఆనందమంగళదివ్య నీరాజం దర్శయామి. నీరాజం ధాతుం సమర్పయామి. రక్షాం ధారయామి. హర నమః పార్వతీపతయే నమః. మహాదేవ హర అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర.
కళ్యాణోత్సవంలో కొంతమంది దేవతలు ఉంటారన్నమాట. ఆ దేవతను ఆవాహన చేస్తామన్నమాట. బంధువులు చుట్టాల రూపంలో ఇలాగ మీ అందరి రూపంలో కూడా దేవతలు వస్తారట. వివాహంలో కూడా దేవతలు బంధువులు చుట్టాలు, అందుకే ప్రశాంతంగా గోళ గొడవ ఉందని వెళ్ళిపోతారు. అందుకోసమని ప్రశాంతంగా దైవ కార్యక్రమం ఎప్పుడు ప్రశాంతంగా జరగాలన్నమాట. ఇంకా నానా గొడవ బీభత్సం అంటే రాక్షసులే, బ్రహ్మ రాక్షస గణాలు అంటారు, వాళ్ళని గోళ చేస్తారన్నమాట. శివుడి కళ్యాణం అయితే ప్రమథ గణాలన్నీ ఎలా చేస్తాయో అలాగా చెప్పండి. మయా కృత జన్మ జన్మాంతర కృత సమస్త పాప క్షయార్థం సకల కళ్యాణ శుభ పరంపర మమ గృహే ఆవాప్తి అర్థం అస్మిన్ రాష్ట్రే దేశే క్షేత్రే సకల కళ్యాణ శుభ పరంపర ఆవాప్తి అర్థం సర్వదేవతా స్వరూప లోక కళ్యాణార్థం సర్వదేవతా స్వరూప అనఘాలక్ష్మీ సమేత అనఘస్వరూప శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ అనఘస్వామిన దివ్య లీలా కళ్యాణ మహోత్సవాంగత్వేన తత్తద్దేవత ఆవాహనం కరిష్యే. ఆదౌ గణపతిమావాహ్య ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సే దశాదనం. ఓం అస్మిన్ పీఠికాపుర క్షేత్రస్థిత అనఘాలక్ష్మీ సమేత అనఘస్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతా స్వరూపిణి ఆదిశక్తి స్వరూపిణి అనఘాలక్ష్మీం ఆవాహయామి స్థాపయామి పూజయామి. नो दत्तः प्रचोदयात्. అనఘాలక్ష్మీ సమేత అనఘస్వరూప శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయం అస్మిన్ కలశే ఆవాహయామి. అస్మిన్ కలశే ఆవాహయామి స్థాపయామి పూజయామి. దత్తాత్రేయాయ స్వాహా. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. అనఘదత్తమావాహ అనఘాలక్ష్మీ సమేత అనఘదత్తమావాహయామి స్థాపయామి పూజయామి. స్వామి కళ్యాణోత్సవానికి ఎంతమంది వచ్చారు తెలుసమ్మా? గణపతి, అలాగే ఋషుల మాట, అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, బ్రహ్మ సరస్వతి లక్ష్మీ నారాయణుడు, అలాగే ఉమామహేశ్వరులు. అదేంటండి దత్తాత్రేయుడే కదా. దత్తుడు అందరికన్నా గురువు మాట హై. అందుకని దత్తుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంగా 3 రూపాలుగా వచ్చాడనమాట. ఆది గురు స్వరూప పీఠికాపుర క్షేత్రస్థిత అనఘాలక్ష్మీ సమేత అనఘస్వరూప శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దోచౌపాది దేవలక్ష్మీ ధన సంఖ్యాబోధిత శ్రీపాద. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద శ్రీచరణ. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప. జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. सम्राजं जगदाजं चाभिश्वेर्याजनो गृहे लक्ष्मीराष्ट्रस्य यांसे प्रजामासं सुजामसि. अनघालक्ष्मी समेत अनघस्वरूप श्रीपाद श्रीवल्लभ सरस्वती श्री दत्तात्रेय स्वामी कर्पूरान्तं नीराजनामि. नीराजनानन्तरं सुखाग्निं समर्पयामि. ओम अवधूतचिन्तन श्री अवधूताय
సప్తఋషి సహిత బ్రహ్మ విష్ణు మహేశ్వరి అశ్విత్వాల సహిత అనఘాలక్ష్మి అనఘస్వామి దేవత సుప్రీత సుపూర్ణ దత్తాత్మనమస్తు. మా మొత్తం ఇప్పుడు యజ్ఞోపవీత ధారణ స్వామికి జరుగుతుందన్నమాట. అమ్మ వేస్తారు, మీరు చూడండి. ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిం పురస్కారో ఆయుష్యమగ్రియం యజ్ఞోపవీతం బలమస్తు తే. అనఘాలక్ష్మీ సమేత అనఘస్వామినే నమః. యజ్ఞోపవీత ధారణం సమర్పయామి. యజ్ఞోపవీత ధారణ అయింది. ఇక్కడ అమ్మాయిని వెతుక్కు రావాలన్నమాట. కన్యావరుణులు పక్షములు లేకపోతే అందుకని పెళ్లి చేసుకుంటేనే పితృదేవతలు ముక్తిమాట. పితృదేవతలకు కూడా ముక్తి కలగడానికనే వివాహం చేస్తారు. మనకి మహాసంకల్పంలో వస్తుందన్నమాట. ఓం కూర్త్యం ప్రయచ్చతి యత్రాస్మాపతితం కుర్వంతి తత్కూర్త్యో భవిష్యతి. దాన్ని చేయవేయడమా మీరు? రాష్ట్రవృధస్యాకార్య సందేవాత్మద్యోషం వరహ ఉత్రయాభిమంత్రియ. స్వామి పాదాలని అందుకని మంత్రపూర్వకంగా మంత్రంతో చేస్తున్నాం. ఓం ఆపపాద వనే స్వామి చేయదవించి మీ చేయవేయడమ్మా. స్వామికి చేయదవించి మీ చేయ ఆ గబ్బరికి దాని మీద అది రాష్ట్రవృధస్యాచార్య సందేమాత్మద్యోషం వరహ ఉత్తరయాభిమంత్రుతో వరుడు అభిమంత్రం చేస్తాడనమాట. కన్యాగత ఆ నీళ్ళు అలా పట్టుకుంటే వరుడు చేయాలి. అందుకని స్వామి దేవుడికి పట్టుకోమన్నా. ఓం ఆపపాద వనే జనే త్రిశంతన్నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య సాని దక్షిణం పాదం పూర్వం బ్రాహ్మణాయ ప్రయచ్ఛేద్ సవ్యగం శూద్రాయ. ఈ చోటు కింద పెట్టండి అమ్మా. నేను నీళ్ళు పోస్తాను, మీరు నీళ్ళు పోయి చూడండి. ఓం నమోస్త్వనంతాయ సహస్రమూర్తజే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే. నిలబడుతుంది. సహస్రయోటి యుగధారిణే నమః. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబర దత్త దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ప్రజాతిద్దరూ కూడా దంపతులిద్దరూ పెళ్లి కొడుక్కి వెండి యజ్ఞోపవీతం వేస్తారన్నమాట. ఓం హిరణ్యరూపస్స హిరణ్యశంఖపాన్నపాచ్ఛేదో హిరణ్యవర్ణః దత్తాత్రేయాయ పీఠికాపురక్షేత్రస్థిత అనఘాలక్ష్మీ సమేత అనఘస్వరూప శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. రచిత యజ్ఞోపవీతం సమర్పయామి ధారయామి. ఓం బృహస్పతేరాయ బ్రహ్మణ్య దంపతులు స్వామివారికి అనఘాలక్ష్మి అనఘస్వామి కళ్యాణ మహోత్సవ దివ్య కళ్యాణ మహోత్సవం ముందు స్వామివారికి నమస్కరించి పట్టు చీర చినీ చీనాంబరములు మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. పట్టు వస్త్రాలు ఆంధ్ర స్వామి మహా
పట్టు వస్త్రాన్ని సమర్పయామి. తర్వాత కూర్చాభ్యా ప్రవృత్య దాతా మధువర్కైతి ప్రాహ. ఓం యన్మధునో మధుపర్కో మధుపర్కో మధుపర్కః యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యోసామి. నిరతి శ్రేయానంద బ్రహ్మలోకే ఆవాప్యర్థం మమ పితॄణాం శాశ్వత పరబ్రహ్మ దత్తలోకే నిత్యనివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్యోదక సహిరణ్య ఉదక మహాసంకల్పపూర్వక కన్యాదానం అహం కరిష్యే. కన్యాదాన సమయే మహాసంకల్పం కుర్యాత్. స్వామికి అలా చూపించండి. దాత భూతం వరహ. భూతం అంటే రెడీ అయింది లెక్క. దాత భూతం వరహ భూతం సా విరాట్ తన్మాక్షాది తస్య దేశీయ తన్మ ఊర్జంధాః ఓం కల్పయత ఇత్యుక్తైః వరం వస్త్రాదిభిర్యథార్హం పూజయేత్